ओम श्री महागणाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। 2025 జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు రాశి ఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయో మనం నిర్ణయించుకుందాం. కామన్గా ఏ రాశి ఫలాలు నిర్ణయించేటప్పుడు ఉగాది నుంచి ఉగాది వరకు మాత్రమే నిర్ణయించాలి. ఇంచేత సంవత్సరాది నాడు ఉండబడేటువంటి చంద్రుడిని బట్టి మాత్రమే మనం రాజ్యపూజ్య అవమానాలు ఆదాయ వ్యయాలు లెక్కించడానికి ఉంటుంది. ఈ లోపల మనం జనవరి నుంచి చెప్పవలసి ఉంటే ఇప్పుడు కాలమానం జనవరి టు జనవరి నడుస్తుంది కనుక ఈ ప్రస్తుత కాలమానాన్ని బట్టి మనం గోచారం డిసైడ్ చేయవలసి ఉంటే ఇది న్యూమరాలజీ నుంచి చెప్పవలసి ఉంటుంది. అంటే సంఖ్యాశాస్త్రాధారంగా మాత్రమే మనం చెప్పవలసి ఉంటుంది. అదేవిధంగా కామన్గా ఏ మానవుడికైనా గోచారం మీదే పూర్తిగా జాతకం అంతా ఆధారపడి ఉండదు. వారు పుట్టిన తారీఖు టైము ప్రేసావృత్తును బట్టి వారు తెలుసున్న దగ్గరలో లేదా ఎరుగున్న ఒక ఎస్ట్రాలజిస్ట్ ఒక జాతకాలు బాగా నైపుణ్యంగా చెప్పగలిగిన గన్ షాట్గా చెప్పగలిగిన నైపుణ్యం కలిగిన వారి దగ్గరికి వెళ్ళి జాతక కుండలు వ్రాయించుకుని ఆయన యొక్క ఫలిత భాగాన్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఏం చేతంటే ఆ జాతక కుండల మీద ఆధారపడి పుట్టిన తారీఖు మీద వీరి గ్రహస్థితి 70% ఉంటుంది. ఈ గోచారం మీద 30% మాత్రమే ఉంటుంది. అంచేత ఆ 70% ఎలా ఉందో మనం సరిగ్గా తెలుసుకుని దాన్ని దీన్ని టాలీ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకపోతే ఫలిత భాగం డిఫరెన్స్ వస్తుంది. అదేవిధంగా మనం గోచారం చెప్పవలసి వచ్చేటప్పటికి ఆ సంవత్సరంలో ఏవైనా పెద్ద గ్రహాలు మారాయా అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పెద్ద గ్రహాలు ఏం మారాయి, వాటి యొక్క మంచి చోటగా చెడ్డ చోటగా అని ఏ క్లాస్కి వెళ్తాడు, 3వ క్లాస్కి వెళ్తాడా 4వ క్లాస్కి వెళ్తాడా, ఇప్పుడు వచ్చి ఈ గ్రహం అనేది మనం 2వ తరగతి నుంచి 3వ తరగతిలోకి వెళ్తాడా అనేది 12 తరగతుల్లో ఎక్కడికి వెళ్తాడు అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సంవత్సరం 4 గ్రహాలు పెద్ద గ్రహాలు మారుతున్నాయి. ఈ 4 గ్రహాల్లో ఒకటి గురుడు. ఈ కుంభరాశి వారికి గురుడు ప్రస్తుతం 4వ ఇంట్లో ఉన్నాడు. అంటే అర్ధాష్టమ స్థానంలో అంటే గృహస్థానంలో ఉన్నాడు గురుడు. గృహస్థానంలోంచి 5వ ఇంట్లోకి మారతాడు. ఏప్రిల్ నెలాఖరికి 5వ ఇంట్లోకి మారతాడు. అంచేత ఇప్పటికంటే ఏప్రిల్ నెలాఖరు నుంచి వీరికి గురుబలం వస్తుంది. అంటే 5వ ఇల్లు మంత్రాధిపత్యం అదేవిధంగా ధనాధిపత్యం వీటికి సంబంధించిన శుభాధిపత్యాలు ఎక్కువ పట్టిన పుత్రస్థానం వాటి ఆధిపత్యాలు పట్టినటువంటి గ్రహంగా స్థానంలోకి మారుతాడు కనుక అక్కడ పంచమం కోణం కనుక లక్ష్మీ స్థానం కనుక అక్కడికి మారుతాడు. లక్ష్మీ స్థానంలోకి మారుతాడు కనుక అక్కడ గురుబలం బాగుంటుంది అని చెప్పాలి. ఏప్రిల్ నెల అక్కడి నుంచి వీరికి గురుబలం వస్తుంది ఈ కుంభరాశి వారికి. అదేవిధంగా ఇంకా మారీ గ్రహం వల్ల ఇంకో గ్రహం వల్ల కుటుంబ స్థానంలో 2వ స్థానంలో ఉన్నటువంటి రాహు జన్మస్థానంలోకి వెళ్తాడు. రాహు జన్మస్థానంలో మంచివాడు కాదు. కుటుంబ స్థానంలో కూడా అంత సబ్నార్మల్ గా ఉంటాడు, కానీ రాహు అంత మంచివాడు కావుడు జన్మస్థానంలోకి మారుతాడు. ఇంకా శని ఆల్రెడీ ఏళ్ళనాడు శని ఉండనే ఉంది వీరికి. కుంభరాశి వారికి ఏళ్ళనాడు శని ఉండనే ఉంది. ఆ శని మారుతున్నాడు. మారినవాడు జన్మస్థానం నుంచి 2వ ఇంట్లోకి మారుతాడు. అంటే నెత్తి మీద ఉన్నాడు. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పాలంటే నెత్తి మీద ఉన్నాడు. అప్పుడు కుటుంబ స్థానంలోకి వెళ్తాడు. అప్పుడు కుటుంబంలో గృహ చిత్రాలు అవి రాకుండా కుటుంబ చిత్రాలు అవి రాకుండా కాపాడుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మారీ శని కూడా మంచివాడు కాదు. అంటే ఒక గురుబలం ఒకటి ఉంటుంది. ఇంకా కేతు ఒకడు మారుతాడు. ఈ కేతు మారుతాడు. కేతు ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ 8వ ఇంట్లో ఉన్నాడు. ఆ 8వ ఇంట్లో ఉన్నాడు. తర్వాత 7వ ఇంట్లోకి వస్తాడు. అంటే 8వ ఇంట్లో కంటే 7వ ఇల్లు మయం. ఏం చేద్దంటే కేతు మోక్షకారకుడు జ్ఞానకారకుడు కనుక సరైన జ్ఞానం అప్పుడు ఈ ఏప్రిల్ నెల తర్వాత ఉంటుంది. ఈ కేతు ఏప్రిల్ నెల తర్వాత ఇప్పుడు మంచి థింకింగ్ మంచి జ్ఞానం కలగజేయడానికి అవకాశం లేదు. అంచేత ఏప్రిల్ నెలాఖరి నుంచి కేతు కూడా సబ్నార్మల్ గా అంటే చెడ్డ అయితే చేయడు కనుక 7వ ఇంట్లో పర్వాలేదు కనుక ఇప్పుడు పర్వాలేదు. ఇది ఓవరాల్ గా చూసినట్టయితే ఇది కామన్ గా ఇది ఇందాక చెప్పాను న్యూమరాలజీ మాత్రమే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ కుంభరాశి వారికి 8, 17, 26 తేదీతో కూడిన శనివారం మంచి రోజు. 8,
ఈ సంవత్సరం 8, 17, 26తో కూడిన శనివారం ఆ కాంబినేషన్లో ఏదైనా ఎక్కడైనా తగిలినట్టయితే అది అదృష్టమైన రోజుగా భావించి ఏదైనా మంచి పనులు ప్రారంభించుకోవచ్చు. అదేవిధంగా వీరికి 1, 1, 10, 19 తేదీతో కూడిన 1, 10, 19 తేదీతో కూడిన ఆదివారాలు మంచివి కాదు. అవి కొంచెం వ్యతిరేకమైన రోజులుగా భావించాలి. ఏదైనా మంచి పనులు చేయవలసి ఉంటే ఆ రోజుని పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. కావునగా వీరికి ఉన్న పరిస్థితిని బట్టి ఇప్పుడు అర్ధాష్టమ గురుడు ఏప్రిల్ నెలాఖరు వరకు అర్ధాష్టమ గురుడు, అదేవిధంగా కేతు కూడా అష్టమ కేతు కనుక ఇప్పుడు రాహు కూడా మంచివాడు కాదు కనుక ఇప్పుడు కంటే ఏప్రిల్ నెలాఖరు తర్వాత వీరికి బాగానే ఉంటుంది. ఏప్రిల్ నెల వరకు కాస్త శనగలు దానం చేయడం కానీ, శనగలు ఆవుకు పెట్టడం కానీ, బాబా గుళ్ళో ఇచ్చుకోవడం కానీ మంచిది. ఈ ఏప్రిల్ నెలాఖరు వరకు ఈ కుంభరాశి వారికి. ఇంకా ఏప్రిల్ నెల తర్వాత వీరికి ఒక మాటలో చెప్పాలంటే అహంభావం పెరిగే అవకాశం ఉంటుంది. ఇంచేత అహంభావం ఎందుకు పెరుగుతున్నాయి అంటే పంచమగురుడు అంటే మనం చదివేయగలం, అంటే విద్యార్థుల వాళ్ళు మనం చదివేయగలం, చేసేయగలం అనే అహంభావం ఉంటుంది. కేతువు కూడా మంచివాడు, గురుడు మంచివాడు కదా. అంచేత ఈ ఇద్దరు గ్రహాలు జ్ఞానకారకుడు, దైవానికి సంబంధించిన 2 గ్రహాలు మంచివాడంతో వీళ్ళకి అహంభావం పెరిగే అవకాశం ఉంటుంది. అహంభావం చేతే వీళ్ళు దెబ్బతింటారు. ఇక్కడ ఇంచేత ఎందుచేత దెబ్బతింటారంటే వీళ్ళకి ఆల్రెడీ ఏలినాటి శని ఉంది. ఏలినాటి శని ఉంది కనుక సరైన మార్గంలోకి వెళ్ళకుండా ఇక్కడ ఆ శని అడ్డేసేస్తాడు కనుక వీళ్ళ అహంభావం చేత స్వయం బుద్ధితోటి, స్వబుద్ధితోటి పాడైపోయే అవకాశం ఉంది. ఆ స్వబుద్ధితో పాడైపోకుండా చూసుకోవాల్సి ఉంది. ఎంచేతంటే మనం చేసేయగలం. ఏదో వెనకడికి ఒక కథ ఉంటుంది చూడండి. తాబేలు రాబిట్టు పంది వేసుకుంటాయి. అంటే తాబేలు రాబిట్టు పంది వేసుకుంటే రాబిట్టు గమ్మును పరిగెట్టేయగలదు, కానీ దానికి అహంభావం చేత పడుకుంటుంది కదా. పడుకుంటుంది. రాబిట్టు ఏం చేస్తుంది? పడుకుంటుంది. మనం వెళ్ళిపోగలం. వాడు ఆ చివరికి వెళ్ళేటప్పుడు మనం ఎక్కడి నుంచి పరిగెత్తేయగలమని అహంభావం చేత. అలా అప్పుడు ఏమవుతుంది? జాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోయి తాబేలు గెలిచేస్తుంది. అలా అంచేత మన అహంభావం లేకుండా ఉన్నట్టుది మనకేం రాదు, మనకేం తెలీదు. మనం దైవం మీద ఆధారపడి ఉన్నామని. ఇంచేత ఏలినాడు శని ఒకటి ఉంది అనేది మర్చిపోకూడదు. మనం ఆ ఏలినాడు శని ఉంది కనుక దైవం మీద ఆధారపడి మనం చేసుకోవాల్సిన పనులు ఈ కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంచేత అహంభావం పెంచుకున్నట్టయితే మనం పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. అంచేత వీరు గమనగా ఈ కుంభరాశి వారికి ఏలినాడు శని ఉంది కనుక ఈ స్వామి తోకరాజుని ఆరాధన చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుచేతయ్యా అంటే శని బాగోలేదంటున్నారు, శనిని పూజ చేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. శనిని పూజ చేస్తే కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లం పోగా కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. శనిని ఆంజనేయ స్వామిని పూజ చేసినట్టయితే ఆ ప్రాబ్లమ్స్ పోతాయి. దానికి ఒక రియల్ స్టోరీ కూడా చెప్తాను. ఏంటయ్యా అంటే అందరికీ వచ్చినట్టుగానే ఆంజనేయ స్వామికి కూడా ఈ శని నీ యొక్క కాలచక్రమానం ప్రకారంగా నీకు ఏళ్ళనాడు శని వచ్చిందయ్యా అని శనేశ్వరుడు వెళ్ళి ఆంజనేయ స్వామికి చెప్పాట. అంటే ఏం చేస్తావా అంటే నీ మళ్ళీ శనివారం వస్తాను, నీ శిరస్సు ఎక్కుతాను అన్నట్టు. బాగానే ఉంది, నీ పని నువ్వు చేయి, నేనేం చేయను, నీ పని నువ్వు చేసేయమని చెప్పట. అలా చేసేమన్నప్పుడు ఈయన వస్తాడని కానీ ఈయన వెళ్తాడని కానీ ఆంజనేయ స్వామి భావంలోనే లేడు. వాడు వస్తాడు వెళ్తాడని వాడి కోసం ఏదో కొత్త పిల్లి వారు వస్తారు, మనం ఎదరగండి వాళ్ళు కొట్టుకోవడానికి బకెట్తో నీళ్లు, చెంబు, పూర్ణ కుంభం ఇవన్నీ రెడీ చేయాలనే భావంలో లేడు. ఒకడు వస్తాడు వెళ్తాడనే భావంలో లేడు కనుక ఈయన పని ఏంటయ్యా అంటే రామతారకం చేసుకోవడమే పని. ఊర్ధముఖంగాను అధోముఖంగాను రామతారకం చేయడమే పని. అలా రామతారకం చేసుకుంటూ కూర్చున్నాడు. మళ్ళీ శనివారం రాలే వచ్చింది. అప్పుడు ఆంజనేయ స్వామి వచ్చాడు. ఆంజనేయ స్వామి వచ్చాడని కానీ వెళ్ళాడని కానీ భావంలో లేడు కదా. వచ్చి ఎదురుకుండా కూర్చున్నాడు చాలా సేపుడు. కానీ ఈ శనేశ్వరుని ఆంజనేయ స్వామి చూడలేదు. కొంచెంసేపుడు చూసిన తర్వాత నేను వస్తానన్నాను కదా అన్నాడు. వచ్చావు, ఏం చేస్తావంటే నీ శిరస్సు ఎక్కుతానన్నాడు. ఎక్కమన్నాడు. శిరస్సు ఎక్కాడు. ఆంజనేయ స్వామి శిరస్సు శనేశ్వరుడు ఎక్కి కూర్చున్నాడు. ఆ శనేశ్వరుడి నెత్తి మీద ఆంజనేయ స్వామి ఏం చేశాడు? ఆ లంకలోకి వెళ్ళి కట్టినట్టుగా ఓ పెద్ద బండరాయి తీసి ఆయన నెత్తి మీద ఎట్టేశాడు. శనేశ్వరుడి నెత్తి మీద పెట్టేసి ఒక బంధన మంత్రం చెప్పి ఈయన రామతారకం చేసుకున్నాడు. ఏం చేద్దంటే బంధన మంత్రం చెప్పాడంటే ఇంకా అవయవాలన్నీ కూడా పనిచేయవు, ఎటు కదలేవు, అన్ని దిక్కులా పూసేసి ఉంటుంది. అలాగా ఆ మంత్ర సిద్ధి అటువంటిది. ఏం చేద్దంటే పార్వతీ అమ్మవారు ప్రాణ ప్రతిష్ఠ చేస్తే వినాయకుడు పుట్టాడు, మనకి అన్ని విఘ్నాలు రాకుండా చూస్తున్నాడు. అంటే అలాగా ఏదో మనం చేస్తున్నాం ప్రతి పూజకిని పసుపుతో వినాయకుడిని మనకేం కనపడ్డు కదా, భావంతో నిలబట్టుకుని మనం పూజ చేసుకున్నాం. అక్కడ కానీ ఆయన తిరుగుతాడు. అక్కడ అది తేడా. ఆ స్వామి వారి బంధన మంత్రం చెప్పి రామతారకం చేసుకుంటూ ఉన్నాడు. బ్రహ్మ అనేది అగ్ని బీజం, అగ్ని పొట్టలోంచి వస్తుంది. అంచేతే మనకి
మనం తిన్నవన్నీ కూడా అగ్ని కనుకే అవన్నీ ఉడికిపోయి డైజెస్ట్ అవడానికి కారణమవుతున్నాయి. ఇలాగ ఉండగా ఈ రామతారకం ఊర్ధముఖానం అధోముఖానం చెప్పడంలో కింద నుంచి మంట వస్తుంది, పైనుంచి బిగిసిపోయింది. ఈ ఎటూ తిరగలేకుండా ఉన్నాడు శ్రీకృష్ణుడు. చాలాసేపు చేసుకోగా కొంతసేపటికి మళ్ళీ ఆంజనేయ స్వామి కళ్ళు తెరిచేటాడు. అది తెరిచిన తర్వాత నేను ఉండలేకపోతున్నాను, వెళ్ళిపోతున్నానంట. ఇదేంటిది, నీ టైం లిమిటెడ్ టైం చెప్పావు కదా, ఆ టైం ప్రకారంగా ఉండు, నాకేం బాధ లేదన్నాడు ఆంజనేయ స్వామి. అలా కాదు, నేను ఉండలేకపోతున్నాను, నేను వెళ్ళిపోతాను అన్నట్టు. నువ్వు వెళ్ళిపోయి ఏం చేస్తావు, ఏం చేసేది ఏమి లేదు కదా, నువ్వు ఎవరినైనా బాధ పెట్టవే. కామన్గా ఆయనకి 30 సంవత్సరాలు రౌండింగ్ అండి. ఆ ఒక స్థానం నుంచి మళ్ళీ ఆ స్థానానికి రావడానికి 30 ఏళ్ళు పడుతుంది. ఈ శనేశ్వరుడు 30 ఏళ్ళలో 7.5 సంవత్సరాలు మాత్రమే మంచి చేస్తాడు, 22.5 సంవత్సరాలు చెడ్డే చేస్తాడు ఆయన. ఆ శనేశ్వరుడు వర్క్ అది. అంచేత నువ్వు ఎవరినైనా బాధ పెట్టడమే కదా, నువ్వు ఎందుకు ఇక్కడే ఉన్నానట్టు. కాదు నేను ఇంకెప్పుడు నీ జోలికి రానన్నట్టు. నువ్వు రావు కాదు, రాలేవు అని ముందే తెలిసింది. ఈ చేత నా పరమేశ్వరుని అడిగి నా శిరస్సు ఎక్కావు అంటే ఒక శిరస్సు ఎక్కావు అంచేత నన్ను అడిగి నువ్వేం చేయగలవు, అంచేత నువ్వు రాలేవు అన్న సంగతి ముందే తెలిసింది. అలా కాదు, అసమర్థుడు ఉంటాడు, వాడి పరిస్థితి ఏంటని స్వామివారు అడిగారు. ఆ స్వామివారికి చెప్పేట, శనివారం నందు నీకు ఇష్టమైన పాకుల పూజ కానీ గంగసింధూరం పూజ కానీ చేసినట్టయితే వాడి జోలికి కూడా వెళ్ళను అని చెప్పాడు. అంచేత వీరు ఆంజనేయ స్వామి ఆరాధన అంటే ఆల్రెడీ ఏప్రిల్ అని కాదు, ఏప్రిల్ రాక కాదు, ఈ గతం నుంచే వారికి ఏనాడు శని ఉంది కనుక కంటిన్యూస్గా ప్రతి శనివారం స్వామివారిని ఆరాధన చేసుకోవడం మంచిది. హనుమాన్ చాలీసా ఇలాగా ఏదో ఒకటి స్వామివారిని వారిని ఉత్తేజపడితే ఇంచేత స్వామివారికి ఆంజనేయ స్వామివారికి వారి శక్తి వారికి తెలియదు కనుక స్వామివారిని అతీతంగా పూజ చేసి వారి శక్తిని వారికి రేకొల్పించి మనం శనీశ్వరి యొక్క బాధ నుంచి విముక్తిని పొందడం మంచిది. మంగళం గోసరేంద్రాయ మణిగుణాత్మనే చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సదగే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే.